తప్పు లేకపోయినా ఒక్కోసారి సమాధానం చెప్పుకోక తప్పదు. పరువు ప్రతిష్టను పనంగా పెట్టాల్సి వస్తుంది. ఇది సినీ హీరో మహేష్ బాబు విషయంలో రుజువైంది. 4500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన మహేష్ బాబు మంచితనం గురించి ఏ ఒక్కరూ చర్చించరు, ప్రచారం చేయరు. కానీ రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ కమిషన్ మన సూర్యాబాయికి ఇచ్చిన నోటీసుల గురించి ఊరూరంతా ఒకటే చర్చ. యూట్యూబ్, తెలుగు మీడియా, జాతీయ మీడియాలు ఒకటే వార్తలు. ఏదేమైనా పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపేటప్పుడు ఆ వివాదం గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అసలు ఏంటి మహేష్ బాబుకు నోటీసుల వివాదం? ఎందుకు కన్స్యూమర్ కోర్ట్ నోటీసులు ఇచ్చింది అనేది ఒకసారి పరిశీలిద్దాం. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సురానా ఇండస్ట్రీస్ అనేది భారతదేశంలో ఒక పెద్ద పారిశ్రామిక సంస్థ. విద్యుత్ తయారీలో సురానా గ్రూప్ దేశంలో ప్రముఖ స్థానంలో ఉంది. ఈ సురానా గ్రూప్కు వ్యాపార విస్తరణలో భాగంగా చెన్నై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేసింది. దీనిని వ్యాపార అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. సురానా గ్రూప్ ఎండి నరేంద్ర సురానా, ఈయన హైదరాబాద్ బోయినపల్లిలో ఉంటాడు. 3000 కోట్ల రుణం పొందగానే ఆ రుణాన్ని వ్యక్తిగత ఖాతాలకు తను ఏర్పాటు చేసుకున్న బినామీ షెల్ కంపెనీలకు మళ్లించాడు. కాలం గడుస్తుంది కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకున్న రుణం చెల్లించడం లేదు. పలుమార్లు సురానా ఇండస్ట్రీస్ కు బ్యాంక్ అధికారులు సంప్రదించగా వారు స్పందించలేదు. డిమాండ్ నోటీసులు పంపినా సురానా ఇండస్ట్రీస్ వారు ఏమాత్రం లెక్క చేయలేదు. దీంతో చేసేదేమీ లేక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు సిబిఐకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సిబిఐ హవాలా మనీ లాండరింగ్ జరిగిందని తేల్చింది. హవాలా మనీ లాండరింగ్ పై విచారణ జరపడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఈ కేసును రెఫర్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సురానా ఇండస్ట్రీస్ పై తనిఖీ చేసి సురానా ఇండస్ట్రీస్ సాయి సూర్య డెవలపర్స్ అనే షెల్ కంపెనీపై కేసు నమోదు చేసింది. డబ్బును అక్రమ మార్గాల్లో వ్యక్తిగత అవసరాలకు మళ్లించారని పేర్కొంది. ఈ తనిఖీల్లో భాగంగా 400 కేజీల బంగారం స్వాధీనం చేసుకుంది. అకౌంట్ పుస్తకాలు తనిఖీ చేయగా సురానా గ్రూప్ షెల్ కంపెనీ అయిన సాయి సూర్య డెవలపర్స్ ఖాతాలను కూడా తనిఖీ చేసింది. ఈ సాయి సూర్య డెవలపర్స్ హైదరాబాద్ లో ఓపెన్ ప్లాట్ కన్స్ట్రక్షన్ చేపడుతూ ఉంటుంది. ఈ సంస్థ వినియోగదారుల దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బు తీసుకొని వారికి ఇచ్చిన హామీ ప్రకారం ప్లాట్లు, స్థలాలు ఇవ్వకుండా వారిని వేధిస్తుంది. ఈడీ తనిఖీల్లో భాగంగా ఈ సంస్థ మహేష్ బాబుకు 5.9 కోట్ల రూపాయలు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు ముఠ చెప్పినట్టు ఒక అగ్రిమెంట్ దొరికింది. 2.4 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారాను, 3.5 కోట్లు నగదు రూపంలో మహేష్ బాబుకు చెల్లించినట్టు ఆ అగ్రిమెంట్లో నమోదు చేసి ఉంది. మహేష్ బాబు చెల్లించిన ఆర్టీజీఎస్ వివరాలు కూడా వారి అగ్రిమెంట్ జతపరిచారు. దీనితో మిగతా 3.5 కోట్ల డబ్బు మహేష్ బాబుకు ఏ రకంగా అందజేశారు అనే దాని వివరణ కోసం ఈడీ మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చి విచారించింది. ఇకపోతే బాలాపూర్ గ్రామంలో సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు వెంచర్ వేశారు. దానిలో హైదరాబాద్కు చెందిన ఒక వైద్యురాలు 34 లక్షలు చెల్లించి ఒక ప్లాట్ కొనుగోలు చేసింది. కానీ కంపెనీ వారు ఇచ్చిన హామీ ప్రకారం ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయలేదు సరికదా. వారు చెల్లించిన డబ్బైనా వెనక్కి ఇవ్వమంటే సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు స్పందించడం లేదు. ఈ సాయి సూర్య డెవలపర్స్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు కాబట్టి మహేష్ బాబు మీద ఉన్న అభిమానంతో మేము ఈ ప్లాట్లకు డబ్బులు చెల్లించాం. పరోక్షంగా మహేష్ బాబు, సాయి సూర్య డెవలపర్స్ ఇద్దరూ కలిసి మమ్మల్ని మోసం చేశారు అంటూ వైద్యురాలు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. వినియోగదారుల కమిషన్ 1వ ప్రతివాదిగా సాయి సూర్య డెవలపర్స్, 2వ ప్రతివాదిగా సాయి సూర్య డెవలపర్స్ ఎండి సతీష్ చంద్రగుప్తా, 3వ ప్రతివాదిగా సినీ హీరో మహేష్ బాబుకు నోటీసులు పంపింది. ఇదిలా ఉంటే నోటీసులు పంపిన విషయం తెలియగానే మీడియా మొత్తం మహేష్ బాబు ఏదో తప్పు చేశాడని హెడ్డింగ్లు, చర్చలు పెట్టి మహేష్ బాబు పరువును బజార్కి ఈడుస్తున్నారు. మహేష్ బాబు వృత్తి నటన. సురానా కంపెనీతో కానీ, సాయి సూర్య డెవలపర్స్తో కానీ, వారి లాభ నష్టాల్లో కానీ, వారి రోజువారీ వ్యాపారంతో కానీ మహేష్ బాబుకు ఎటువంటి సంబంధం ఉండదు. కేవలం మహేష్ బాబు ప్రకటనలో నటించినంత మాత్రాన అతన్ని బాధ్యుడిని చేయడం సరికాదు. ఉదాహరణకు మహేష్ బాబు నటించిన సినిమాలు ఎన్నో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఆ సినిమాల్లో మహేష్ బాబు ఉన్నాడు కదా అని మహేష్ బాబు ముఖం చూసి జనాలేమీ ఎగబడట్లేదు కదా.
ఏదేమైనా ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి మహేష్ బాబు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి న్యాయపరంగా ముందుకు వెళ్ళాల్సిందే. ఇలాంటి ప్రకటనలో నటించేటప్పుడు 1కి 100 సార్లు సంస్థ గురించి, సంస్థ నైతిక విలువల గురించి తెలుసుకొని ఆ తర్వాత ఆయా ప్రకటనలో నటించాలి. లేనట్లయితే సినిమాలో మీకున్న ఫేస్ వాల్యూ ప్రకారం అందరూ కాకపోయినా ఒకరిద్దరైనా నష్టపోతారు. దానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే కర్తలు బాధ్యులు అవుతారు. పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకపోయినా నైతికంగా మాత్రం ప్రజల దృష్టిలో పలచనవుతారు. ఇకనైనా జాగ్రత్త వహించండి సూర్యాభాయ్.